కడప గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి స్పెషల్ స్టోరీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామికి పవిత్ర క్షేత్రాలు చాలా ఉన్నా వాటిలో కడప జిల్లాలోని గండి క్షేత్రం అత్యంత పురాతనమైనది. భక్తుల పాపాలను హరించి వేసే పాపాగ్ని నందికి సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారి కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. త్రేతాయుగంలో దశరథ నందాసుడైన శ్రీరామచంద్రమూర్తి తన వనవాస కాలంలో స్వాహస్త మూలంతో తన నిశితశీల ముఖంతో బాణము కొనతో గీచిన ఆంజనేయ స్వామి నేడు గండి క్షేత్రంగా పిలుస్తారు. మన దేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమాన్ క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో 107 ఆలయాలలో హనుమ స్వయంముగానే వెలిసినట్లు చెప్తారు. అయితే కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కడం, తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే కడప జిల్లా వేంపల్లికి దగ్గరలోని గండి ఆంజనేయ స్వామి ఆలయం. అత్యంత మహిమాన్వితమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామికి విశేష పూజలు జరుగుతాయి. ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి. దుష్ట శక్తులను తరిమికొట్టే దేవుడుగానే కాక సంతాన ప్రదాతగా కూడా స్వామికి పేరుంది. గండి ఆంజనేయ స్వామిని కొలిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉండడంతో భక్తుల సందడి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా స్వామి సన్నిధిలో ప్రవహించే పాపాగ్ని నదిలో ఉత్సాహంతో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రావణ మాసంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ చైర్మన్ కావాలి కృష్ణతేజ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కావాలి కృష్ణతేజ. శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా ప్రస్తుతం నేను ఉన్నాను. ఒక జూలై 25వ తారీఖు నుండి శ్రావణ మాసాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి భక్తుల అదృష్టం అండి. ఈసారి 5 వారాలు స్వామివారి శ్రావణ మాసాలు వస్తున్నాయి. అందరూ మొదటి వారం నుంచి 5వ వారం వరకు మీరు ఎప్పుడైనా కూడా స్వామివారిని దర్శించడానికి దానికి తగ్గట్టు గుడిలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చే భక్తులు స్నానాదులు చేసుకునేదానికి ఏట్లో మొత్తం ఫిల్టర్స్ అన్నీ మనకు స్నానం చేసేదానికి వీలుగా ప్రతి ఒక్క ఏర్పాట్లు చేస్తున్నాము. స్నానాలు ఇక్కడ కానీ చేసేదానికి కూడా సులభ కాంప్లెక్స్లు కూడా మొత్తం అన్ని నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. వారు వచ్చినా కూడా ఇక్కడ స్వామివారి దర్శించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకు విఐపీలు వచ్చే వారికి కూడా ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. వచ్చే భక్తులకు మా మనవి ఏమంటే శ్రావణ మాసంలో వేలాదిగా లక్షలాదిగా జనాలు వస్తారు కాబట్టి ఆ టైంలో మీకు ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మా సమాచార కేంద్రంలో కానీ మా కార్యాలయంలో కానీ ఎటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా కూడా చెప్తే సత్వరం మేము పరిష్కరించేదానికి మేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రికా మూలకంగా మీడియా వారు కానీ వారికి కూడా ఈసారి కంపల్సరీ మీడియా పాయింట్ ఏర్పాటు చేసి వారికి కూడా ఒక రూమ్ కేటాయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కూడా తీర్చేదానికి మేము సన్నద్ధమై ఉన్నాము. మీరు కూడా వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుకోకుండా అన్నదానాలు అయినా గుడి తరపున మేము అన్నదానం చేస్తాము. భక్తులు కూడా విరివిగా శ్రావణ మాసాల్లో అన్నదానాలు చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు చేసుకునేదానికి సకల ఏర్పాట్లు చేస్తున్నాం. ఫిల్టర్ పాయింట్లో త్రూ వాటర్ చేయడం జరుగుతుంది. ప్లస్ క్యూలో కూడా మీకు ఇబ్బందులు లేకోకుండా నీటి సదుపాయాన్ని కల్పించేదానికి మేము సన్నద్ధమవుతున్నాము. మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే స్వామివారిని దర్శించుకోవాలని దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మీరు వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు సన్నద్ధంగా ఉన్నామనేది గౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు భక్తులు ఎవరైనా తెలియజేయడం ఏమంటే స్వామివారి శ్రావణ మాసాల్లో పాల్గొని స్వామివారికి సేవ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఎవరైనా భక్తులు 5 వారాలు ఆ శనివారాలు వచ్చి స్వామివారికి మేము సేవ చేయాలనుకుంటామనే వారు ఉంటే ప్రస్తుతం మాకు IIIT నుంచి సుమారు ఒక 100-150 మంది పిల్లోళ్ళు సేవ చేసేదానికి వస్తారు. వారితో పాటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ వారు
భక్తులు సేవ చేయాలనుకునేవారు మా ఆఫీసు సిబ్బంది వారిని ఈ 2-3 రోజుల్లో కలిస్తే వారిని కూడా మేము వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వారిని పలానా టైంలో రావని వాళ్ళు సేవ చేసేదానికి మేము వినియోగించుకుంటాము. ఈ దాన్ని కూడా మీరు భక్తులు గుర్తు చేసుకుని దాన్ని వినియోగించుకుంటారని మనవి చేసుకుంటాం. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట. రావణాసుర సంహార అనంతరం అయోధ్యకు వెళ్తూ పట్టాభిషేకానికి రామరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాన్ని గుర్తుగా సీతమ్మ యొక్క కోరిక మేరకు స్వహస్తాలతో రామబాణంతో చెక్కినటువంటి శేషాచల పర్వతాల నడుమ 2 కొండల మధ్యలో గండి కొట్టిన ప్రాంతంలో వెలిసినటువంటి వీరాంజనేయ స్వామికి గండి వీరాంజనేయ స్వామి పేరు రావడం జరుగుతుంది. ఈ 2 కొండలకు కూడా బంగారుతో రాముల వారి రాక సందర్భంగా వాయుదేవుడు మామిడాకుల తోరణం నిర్మించినారని, అదంతా పురాణ పురుషులు పుణ్యాత్మలకే కనపడుతుందని, అటువంటి తోరణం మొట్టమొదటిసారి సర్ థామస్ మన్రో అనే బ్రిటిష్ కలెక్టర్కు 1807 సంవత్సరాల కాలంలో కనపడినట్టు కూడా మన గజెట్లో రాయడం జరిగింది. ఇటువంటి విశేషమైనటువంటి మూర్తికి ప్రతి సంవత్సరము శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారము స్వామివారికి అత్యంత విశేషప్రదమైన రోజు. ఇక్కడ ఈ శ్రావణ శనివారాలందు ఈ రాష్ట్రం అందే కాకుండా రాష్ట్ర నలుమూలనందు జన భక్తాదులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి స్వామి దర్శనార్థమే వస్తారు. ఎవరెవరైతే ఈ శ్రావణ శనివారాలందు పవిత్ర పాపాగ్ని నదీ తీరంలో స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనేది కూడా పూర్వం నుండి వాయుపురాణంలో ప్రతీతి. ఇక్కడ పాంచరాత్ర ఆగమ వడగల్ సాంప్రదాయం ప్రకారం పూర్వం నుంచి కూడా విశేష అర్చనాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ శ్రావణ శనివారము ఈ 2025 సంవత్సరము మనకు జూలై 25వ తారీఖు ప్రారంభమయ్యి ఆగస్టు 30వ తారీఖు వరకు స్వామివారికి చివరి శనివారము అమావాస్య రోజు రావడం వల్ల 5 శనివారాలు రావడం జరిగింది. ఈ విధంగా అమావాస్య రోజుతో కూడిన శనివారం రావడము శ్రావణ మాసము అత్యంత విశేషప్రదమైన రోజు. ప్రతి అమ్మవారికి అయితేనేమి ఆంజనేయ స్వామికి అయితేనేమి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్య రోజు అత్యంత విశేషమైన ప్రథము. మామూలుగానే పురాణంలో అమ్మవారికి ఆంజనేయ స్వామికి విశేషంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యలే కాకుండా విడి రోజుల్లో వచ్చేటువంటి కూడా అమావాస్యలు స్వామివారికి తాయెత్తులు బీజాక్షరాలతో కూడిన రాగిరేగులతో కూడిన తాయెత్తులన్నీ కూడా వేస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శనివారము ఆస్థానం కూడా జరుగుతుంది. అంటే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహము మన క్షేత్ర పురవీధులు ఎందుకు సంచరించి చివరిగా పాపాగ్ని రీతిలో వేయించేసి స్వామివారికి నది ఆస్థానం జరుగుతుంది. ఈ ఆస్థానంతో శ్రావణ మాసం యొక్క విశేషమైన ఘట్టము పరిసమాప్తం అవుతుంది. ఇట్లు వంశపారంపర్య ప్రధాన అర్చకులు రాజా రమేష్ అయ్యారు.